डेमोक्रेटिक टीचर फेडरेशन जिंदाबाद 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 अमल చేయాలి पीआरसी ని వెంటనే అమలు కాపాడాలి బుద్ధి చెప్పాలి కాపాడాలి పరిష్కరించాలి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే అమలు చేయాలి 2018 పీఆర్సీని అమలు చేయాలి 2018 పీఆర్సీని పెండింగ్ లో ఉన్న 3 డిఏలను చేయాలి అమలు చేయాలి కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలి కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలి కామన్ స్కూల్ విధానాన్ని అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జిందాబాద్ 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 వర్ధిల్లాలి డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ అమలు చేయాలి పీఆర్సీని వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జిందాబాద్ జిందాబాద్ DTF జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భంలో అనేక సార్లు ప్రాతినిధ్యాలు చేసి అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం చెప్పడానికి వచ్చినటువంటి యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమదేవి గారిని సాధారణంగా శిబిరానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారిని వారి యొక్క సభ్యులను అందరూ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ. మన DTF నిరసన దీక్ష శిబిరానికి మద్దతుగా వచ్చినటువంటి ASF జిల్లా బాధ్యులు ఉదయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా అవన్నీ ఆహ్వానిస్తాం. సభ అధ్యక్షులు మన సత్యయ్య సార్ గారికి, అదేవిధంగా DTF రాష్ట్ర కార్యదర్శి మన భాస్కర్ సార్ గారికి, మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, దళిత ఐక్యవేదిక భువనగిరి పెద్ద మన భట్ రామచంద్రయ్య సార్ గారికి, అదేవిధంగా యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నో ఉద్యమ కార్యక్రమాలలో సామాజిక పోరాటాలలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మన అక్క రాణి రుద్రమాదేవి గారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషిస్తూ మా యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన ఈరోజు డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ నిరసనోద్యమ కార్యక్రమంలో పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రియమైన అందరికీ, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు అవుతున్నా ఆయన ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందాలకు ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు మాత్రం అవి మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకంటే టీచర్లను తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పోరాటాలలో ఉపయోగించుకొని వచ్చిన టీచర్ల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క హక్కులు కూడా మేము నెరవేరుస్తామని హామీ ఇచ్చినప్పటికీ 6 సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి హామీ నెరవేర్చకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కాబట్టి ఈ యొక్క ASFగా DTFకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, ఇక మీరు ప్రభుత్వం మీద తీసుకోబోయేటువంటి ప్రతి కార్యక్రమం పట్ల నిబద్ధతతో ఖచ్చితత్వంతో మన హక్కులు మనం సాధించుకోవడానికి PRCని 2018 ఎమ్మటే ప్రకటించాలని, అదేవిధంగా పెండింగ్ లో ఉండేటువంటి 3 DAలను వెంటనే విడుదల చేయాలని, అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులకు తక్షణమే ప్రమోషన్ ప్రకటించాలి, పెండింగ్ లో ఉన్నటువంటి అంతర్జిల్లాల బదిలీలు, జిల్లా స్థాయి బదిలీలు వెంటనే ప్రకటించాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు విసిగారేశారు. ఎందుకంటే నిన్న ఎమ్మెల్యేని కార్యాలయంలో రాళ్లతోని చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కుటుంబ పాలనలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం పేరిట తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్నటువంటి నిర్బంధకాండకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాట రూపాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా DTF డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ అనేటువంటిది విద్యా పరిరక్షణతో పాటు, విద్యార్థుల సమస్యలతో పాటు, ఉపాధ్యాయులతో సమస్యలతో పాటు సామాజిక సమానత్వం కోసం, సోషలిస్టు స్వప్నం కోసం,
హక్కులు పీడిత ప్రజల విముక్తి కోసం చేసేటువంటి పోరాటంలో చదువు కోసం ఆ చదువులో ఉండే సామాజిక సమానత్వం కోసం విలువైనటువంటి సమయాన్ని సామాజిక బాధ్యతగా గుర్తెరిగి వాళ్ళు చేసేటువంటి పోరాటం చాలా అద్భుతమైన పోరాటం. ఈనాటిది కాదు డిటిఎం సంఘం ఒక 30-40 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ అది. కాబట్టి ఆ సంస్థకు మా ఏఎస్ఎఫ్ మా జిల్లాగా మేము మద్దతు ప్రకటించడంతో పాటు రేపటి జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏ హామీ కూడా అమలు కాకపోవడం వలన మనం అనేకమైనటువంటి పోరాట కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాల్సినటువంటి ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. మొన్న అలుగుపల్లి నర్సిరెడ్డి గారు సిపిఎం ద్వారా గెలవడం జరిగింది. ప్రధానంగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఉద్యోగస్తులు ఇటువంటి వాళ్ళు సమాజం పట్ల తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పర్మిట్ల కోసం, మహిళలపై అఘాయిత్య అనేకమైనటువంటి సామాజిక సమస్యలు మిగిలి ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఉండాల్సినటువంటి అవసరం ఉండాలంటే ఎమ్మెల్సీలో ప్రజల కోసం మాట్లాడే వాళ్ళను, ప్రజా గొంతుకొని నిర్మాణం చేసే వాళ్ళను, ప్రజా ఉద్యమాల పట్ల విశ్వాసం ఉండి తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈ రోజు ఒక ప్రశ్నించే గొంతుగా మిగిలిపోయినటువంటి రాణి రుద్రమ అక్కదిల్ లాంటి వాళ్ళని మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియమైన ఉపాధ్యాయులకి మరియు ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన ఏఎస్ఎఫ్ నుంచి కూడా అభినందిస్తూ రేపటి జరగబోయేటువంటి, ఎందుకంటే పెద్దలు ఉన్నారు కాబట్టి ఎక్కువ కూడా మాట్లాడొద్దని అనుకున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఏఎస్ఎఫ్ నుంచి కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రేపు జరగబోయేటువంటి ఎటువంటి కార్యక్రమంలోనైనా మా జిల్లా పక్షాన పూర్తి మద్దతు ప్రకటిస్తూ లాఠీలు తూటాలు ఉద్యమాలు ఆపలేవన్నట్టు మన ఉద్యమాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆపలేదు అన్నట్లుగా రేపటి భవిష్యత్ కార్యాచరణలో కూడా మా ఏఎస్ఎఫ్ నుంచి, మా జిల్లా నుంచి క్రియాశీలక పాత్ర పోషించే విధంగా మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలిపించడానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. డిటిఎఫ్ జిల్లా కమిటీ ఆహ్వానం మేరకు ఈ శిబిరానికి వచ్చి మన అమూల్యమైనటువంటి మద్దతును ప్రకటించిన ఏఎస్ఎఫ్ జిల్లా బాధ్యులు ఉదయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కనకసేన గారిని మద్దతు ప్రకటించాల్సిందిగా ఆహ్వానిస్తాం. డిటిఎఫ్ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు మండల డిటిఎఫ్ బాధ్యులు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజా సంఘాలు, వివిధ రకాల పార్టీ నుంచి వచ్చిన మద్దతు తెలపడానికి వచ్చేసిన వాళ్ళు, ముఖ్యంగా నవ తెలంగాణ పార్టీ రాణి రుద్రమ గారు, యువ తెలంగాణ పార్టీ రాణి గారికి అందరికీ నా నమస్కారాలు. అయితే ముఖ్యంగా మనము తెలంగాణ తెచ్చుకుంది నిధులు, నియామకాలు. నిధులు అనేవి కేవలం ఒక కుటుంబానికే పోయినాయి, నియామకాలు అనేవి లేకుండానే పోయినాయి. ఉన్న నియామకాలు ఉన్న ఉద్యోగస్తులు ఈరోజు సకల జనుల సమ్మె చేసి తెలంగాణ తేవడానికి ప్రతి ఒక్కరు కూడా అంకుట దీక్షతో పోరాడి ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అయ్యో ఆంధ్రప్రదేశ్లో ఉండకపోతే ఎంత కర్మ అయిపోయా మనకు అని అనుకుంటున్నాం తప్ప ఎందుకు తెలంగాణలో ఉన్నాం, ఏం సాధించినాం, తెలంగాణలో ఉండి ఏం సాధించలేకపోతుంది అని ప్రతి ఒక్కరు కూడా రాత్రిలు పడుకునేటప్పుడు గుండె మీద చేసుకొని బాధపడుతున్నారు తప్ప ఏమి సాధిస్తలేదు. ఎందుకు మనలో అందరికీ మనం పోరాడలేమా? కానీ కేవలం ప్రభుత్వం ఏం చేస్తుందంటే అణచివేత ధోరణి, ఒక్కొక్క సంఘాన్ని వేరు చేసి విడిగొట్టి అణచివేస్తుంది. కాబట్టి మన అందరం కూడా సంఘటితంగా పోరాడి మన సమస్యలను సాధించుకోవాలి తప్ప ఇండివిజువల్ కాకుండా మనకు జాక్టో, జేఏసీ, ఇంకా మనకు ముఖ్యంగా పెద్ద సంఘాలైన యూటీఎఫ్, పిఆర్టీ ఈ రెండు సంఘాలతో పాటు ఎన్జిఓ సంఘాలని మనం ఈ సమస్యలు సాధించడానికి వాళ్ళను ముందుకు రప్పించి మనందరం పోరాడితే తప్ప సమస్యలు సాధించుకోలేం. ముఖ్యంగా ఎక్కడ ఇంతవరకు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అనగదొక్కబడడం అనేది జరగలేదు. ఇక ముందు కూడా జరగదో అనిపిస్తుంది. కానీ తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా నిరుద్యోగులు పెళ్లి చేసుకోలేకుండా చదువుకొని పాపం అనేక రకాల బాధలు అనుభవిస్తున్నారు. ఆ అనుభవం చాలా భయంకరంగా అనుభవిస్తున్నారు. వాళ్ళు చూస్తే ఏ ఇంటికి పోయినా మాకు ఉద్యోగం లేదనే బాధ అనిపిస్తుంది. అది చాలా బాధపడాల్సిన విషయం. అంతేకాకుండా మనకు ముఖ్యమైన పండుగ దసరా పండుగ కూడా కనీసం సంవత్సరానికి ఒక డిఏ కూడా ఇచ్చే పరిస్థితిలో మన ధనిక రాష్ట్రం లేదు.
అంటే ఎంతో భయంకరమైన విషయం. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పినా మన రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటారు. ధనిక రాష్ట్రం అయినప్పుడు కనీసం డిఏ ఇచ్చే పొజిషన్ లేదు. అవతల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐఆర్ ఇచ్చుకొని పిఆర్సీ కూడా సిద్ధంగా అయింది, డిఏలు ఇచ్చుకుంటుంది. వాళ్ళు ఆనందంగా దాదాపు ఉద్యోగ డిఎస్సి ప్రకటన కూడా వచ్చింది. ముఖ్యంగా ఇది కాకుండా అంతర్జిల్లా బదిలీలు, భార్య ఓ చోట భర్త ఓ చోట పనిచేస్తూ వాళ్ళ బాధలు చాలా వర్ణాతీతంగా ఉంటాయి. ఎందుకంటే మనము ఒక చోట ఒక జిల్లాలో ఒక మండలాలు పనిచేసుకుంటూ పోతారు కానీ పొద్దుకుతున్న సమస్యల్లో వాళ్ళు దాదాపు ఒక జిల్లాలు వేరుగా ఉండి ఎంత బాధ అనిపిస్తున్నారు. అలాంటి విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు అంతర్జిల్లా బదిలీలు చేపట్టి వారికి కూడా న్యాయం చేయలేకపోతున్నాడు. ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనందరం కూడా సంఘటితంగా పోరాడి సమస్యలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యలు సాధించుకునే విషయంలో మా సంఘం ముందుండి పోరాటానికి సిద్ధంగా ఉంటుందని మీ యొక్క ఆహ్వానానికి మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాను. సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల బతుకులు ఎట్లా తయారైనాయి, ఇవాళ సామ్రాజ్యవాదులు మన తెలంగాణని దోచుకుంటురని ఎల్లగొట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందని చాలా వివరంగా తెలియజేస్తూ బాధపడుతూ మన శిబిరానికి మద్దతు తెలియజేసినటువంటి మన కనకసేన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా టీపీటీఎఫ్ జిల్లా బాధ్యులు సత్యనారాయణ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా మాట్లాడాలి. ఈనాటి నిరసన దీక్ష కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సత్తయ్య గారు మరియు డిటిఎఫ్ జిల్లా రాష్ట్ర మరియు వివిధ మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వివిధ పార్టీల ప్రజా సంఘాలు మరియు వివిధ సంఘాల నాయకులందరికీ కూడా పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఉద్యమ టీపీటీఎఫ్ పక్షాన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఉద్యమాభివందన తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ ముఖ్యంగా భట్టు రామచంద్రయ్య గారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏ విధంగా ఉందో అందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు కరోనా అనేటువంటిది ప్రభుత్వానికి కలిసి వచ్చింది. ఎందుకంటే ఎవరిని సమైక్యంగా అందరి గుంపులు కూడకుండా సమైక్యంగా ఉద్యమాలు చేయకుండా ప్రభుత్వం దానికి కలిసి వచ్చింది. ఆదాయ వనరులు కూడా ప్రభుత్వానికి చాలా వనగూరినాయి. అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానివ్వండి, దాతలు ఇచ్చినటువంటి కానీ ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాల కోత పెట్టినటువంటి నిధులు కూడా సమకూర్చుకొని ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది. ఇటు సమస్యల పట్ల ముందుగా మన తెలంగాణ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఈ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా సోదర సంఘ బాధ్యులందరినీ కూడా అభినందిస్తూ, ఇక ముందు అన్ని సమైక్యంగా మనం అందరం నిర్ణయాలు తీసుకొని కలిసి వచ్చే సంఘాలన్నింటినీ కలుపుకొని మనం నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి మన సమస్యల సాధనకు ఉద్యమించాల్సిందిగా అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరించిన సందర్భంలో ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు. ఈ లాక్డౌన్ అంటే ఈ విపత్కర సమయాన్ని మనం ఉపయోగించుకోవాలని అన్నాడు. చాలా అంటే తన పార్టీకి ఉన్నటువంటి లక్ష్యం మేరకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అనేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తూ ఉంది ఇవాళ గవర్నమెంట్. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరిగింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో ఈ కరోనా పీరియడ్లో ప్రజలు ఒకవైపు కరోనా పీరియడ్లో ప్రజలు ఉద్యమించడానికి వీల్లేదు, లాక్డౌన్ నిబంధనలు వర్తిస్తాయి, ఉద్యమించినోన్ని ఇరగొడతాం. అంటే దీన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాలు వాళ్ళ లక్ష్యాలను నెరవేర్చుకునే పరిస్థితి ఉన్నదని తెలియజేసినందుకు టీపీటీఎఫ్ బాధ్యులు సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పీఈటీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు స్వామిరాజు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. డిటిఎఫ్ నిరసన దీక్ష, ఈ ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమానికి తెలంగాణ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం తరఫున
మద్దతు చేయడానికి రావడం జరిగింది. వీరికి ఈ నిరసన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం మా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున. వేదిక మీద ఉన్నటువంటి DTF అధ్యక్షులు భాస్కర్ సార్ గారికి, సత్య సార్ గారికి మరియు మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ వేదికకు తోటి ఉపాధ్యాయులకు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా బాధాకరమైన సందర్భం, చాలా బాధ పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు కొట్లాడి ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా అందరం సకుల జనుల సమ్మె నిర్వహించి మనకు ఒక తెలంగాణ కావాలి, ఈ తెలంగాణలో మనకు కొన్ని ఫలితాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగులు వస్తాయి అనే ఒక బలమైన కాంక్షతోని ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే, ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగానికి ఆశపడ్డారో, ఎవరైతే ఉద్యోగులు వాళ్ళ ప్రమోషన్లు, వాళ్ళ జీతాలు, వాళ్ళ డిఏలకు ఎవరైతే ఆశపడ్డారో వాళ్ళందరినీ ఇవాళ తొక్కేసే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఒక 20 నుంచి 25-28 ఏళ్ళ సర్వీస్ చేసే ఏ ఉద్యోగికి కూడా ఈ 10 సంవత్సరాల ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. వాళ్ళు ఎలాంటి ప్రమోషన్స్ కూడా నోచుకోలేని పరిస్థితి. ఇట్లనే చూసుకుంటే ఈ రాష్ట్రము, ఈ దేశంలో కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు సత్య సార్ మాట్లాడినట్టు కరోనా నిబంధనలతోని ఈ ప్రజల గొంతుకులను, ఉద్యోగుల గొంతుకులను నొక్కేసే ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని మనం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కనుక భావవ్యాప్తి జరగాలి, మీ ఉద్యోగుల్లో ఎంత నష్టం జరుగుతున్నది, ఎంత ఉపయోగం ఉన్నది, మన ఆలోచన విధానాన్ని ఇది ప్రజలకు చేరవేసే విధంగా చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాన్ని మనం కొట్లాడితే మనకేమొస్తుందిలే అనే ఒక ఉన్నది. కాబట్టి ఈ చేతగానితనాన్ని ప్రభుత్వం ఆసరాగా తీసుకొని నిర్మాణంలో మనం వెనకపడిపోతున్నాం, ఉద్యమ నిర్మాణంలో మనం వెనకపడుతున్నాం. ఈ DTF రాష్ట్ర శాఖ ప్రతి జిల్లాలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇదొక ప్రారంభ సూచకంగా దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా ఇంకా ఉద్యమాలు ముందుకు పోవాలి. దానికి సంపూర్ణంగా మీ సమయాన్ని కేటాయించాలి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించాలి. ప్రభుత్వానికి మనం కొట్లాడేది ఎవరు వచ్చి మన ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ఇలా రాజ్యం మొత్తం దోచుకోవడానికే సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వమైన, కేంద్రమైన, రాష్ట్రమైన మన ఆలోచన విధానాన్ని, మన అభిప్రాయాల్ని చంపేసి మన మీద వాళ్ళు రాజ్యాలు, వాళ్ళ అనుకున్న విధాలు, వాళ్ళ ప్లాన్లు వాళ్ళు నిర్మించుకునే విధంగా ఉంది. కాబట్టి మనం ఇంకా గొప్పగా ఉద్యమాలు నిర్మించాలి. ఈ ఉద్యమాలతోనే మన యొక్క కాంక్షల్ని, మన యొక్క ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన మన హక్కుల్ని, ఉద్యోగం కల్పించిన మన హక్కుల్ని, ఎవరో భిక్ష కాదు, ఇది రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే భిక్ష కాదు, కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే భిక్ష కాదు, మనకు రాజ్యాంగం కల్పించే హక్కు. ఇవాళ నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు, మంత్రులకు ఎట్లా నువ్వు అవి కల్పిస్తున్నావు, నీ యొక్క ప్రయోజనాలను ఎట్లా చేకూర్చుకుంటున్నావు, అదేవిధంగా ఉద్యోగులకు వచ్చే హక్కును, మాకు న్యాయమైన హక్కును మేము ఈ వేదిక ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, ఇకనైనా ఉద్యోగుల యొక్క భార్య పిల్లల కాంక్ష, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ చదువులు, ఈ దేశ అభివృద్ధి ముందుకు పోవాలంటే మా ఉపాధ్యాయులుగా మేము సమాజ నిర్మాతలుగా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో మాకే ఇవాళ అన్నం కరవయ్యే పరిస్థితి ఉన్నది. ప్రమోషన్ వచ్చే పరిస్థితి లేదు. ఈ కింది స్థాయి డిగ్రీ, పీజీలు చేసిన విద్యార్థులకు వాళ్ళ జీవితాల మీదనే కాంక్ష పోయే, వాళ్ళ అభివృద్ధి మీదనే కాంక్ష పోయే ఒక ఆలోచన జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఏమిస్తుందిలే, మాకు ఏమీ రాదు, మేము ఎంత చదివినా మేము ఒక నైరాశ్యంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క కోరికల్ని, ఉపాధ్యాయుల కోరికల్ని, ఉద్యోగుల కోరికల్ని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవితంలో మంచి పౌరులుగా ఎదిగి ఈ దేశానికి సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతూ ఈ దీక్షకు ఆహ్వానించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. సమాజ నిర్మాణంలో భాగస్వాములయ్యేటువంటి ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో నిలబడి కొట్లాడినటువంటి సంఘం DTF 97 నుంచి కూడా మేము అనేక సదస్సులలో తెలంగాణ గురించి మాట్లాడి అనేకమైనటువంటి ఈ భువనగిరి ప్రాంతంలో కూడా ఉపాధ్యాయులు తెలంగాణ కోసం మాట్లాడితే ఆనాడున్నటువంటి తెలుగుదేశం గవర్నమెంటు 4 సంవత్సరాలు సస్పెండ్ చేసి అనేక ఇబ్బందులు పెట్టినటువంటి ఉపాధ్యాయులు కూడా DTF కార్యకర్తలు. ఆనాటి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కూడా మేము తెలంగాణ కోసం పనిచేసిన సందర్భం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో రాణి రుద్రమ గారు న్యూస్ ఛానళ్లలో ఆ డిబేట్స్ చూస్తూ ఉంటే మాకు చాలా, అంటే నిజం కూడా తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా, ఆ కళ సాకారం కావాలని చాలా ఆరాటపడేవాళ్ళం. కానీ తెలంగాణ సాకారం అయిన తర్వాత ఇవాళ ఏం జరుగుతూ ఉంది చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతూ ఉంది. అంటే ఈ సమాజంలో ఒక బాధ్యులుగా
ఒక ఉపాధ్యాయులుగా మేము చేస్తున్నటువంటి ఆరాటం కానీ పోరాటాలు కానీ ఇవాళ ఇందుకోసమే చేశామా, ఒక కుటుంబం కోసం చేశామా? ఇవాళ ప్రెస్ కానీ ఎవరి చేతిలో ఉన్నవి కూడా మనకు తెలుసు. వాటి నుంచి బయటకు వచ్చి ప్రజలలోకి వచ్చి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని ఇవాళ యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ మా దీక్షా శిబిరానికి వచ్చినటువంటి రాణి రుద్రమ గారిని మా శిబిరంలో సాధారణంగా ఆహ్వానిస్తూ మాట్లాడాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. తప్పదు, ఏం చేస్తున్నాం, బతకాలి కదా మేడం, అంతే సాధించాలి. రాజ్యాంగము పరిశీలించమంటుంది, పాలకులను పరిశీలించమంటలేదు. ముందుగా సభాధ్యక్షులు పొన్నాల సత్తయ్య గారు, యాదాద్రి భువనగిరి జిల్లా డిటిఎఫ్ అధ్యక్షులు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మైలారం సత్తయ్య గారికి, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గారికి, జిల్లా కమిటీ బాధ్యులు, అలాగే ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉదయ్ కుమార్ గారు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు గారు, సిపిఎం జిల్లా బాధ్యులు అంజయ్య గారు, బట్టు రామచంద్రయ్య గారు, బహుజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కనకసేన గారు, స్వామిరాజు గారు, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, సిహెచ్ సత్యనారాయణ రెడ్డి గారు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు, అలాగే శివలింగం గారు, మరియు ఈ డిటిఎఫ్ నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్షకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇతర యూనియన్లు మరియు మా యువ తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు సోమారపు శంకర్ గారు, భువనగిరి పట్టణ నాయకులు క్రాంతి గారు, మరియు మండల, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అంటే ఈ పేరు నేను దాదాపుగా మీడియాలోకి వచ్చినప్పటి నుంచి 2003 నా డిగ్రీ పూర్తి చేసుకొని నేను మీడియాలోకి వచ్చిన తర్వాతనే నేను పీజీలు కూడా చదువుకున్నాను. కాబట్టి ఆ 2003లో మీడియాకు వచ్చినప్పటి నుంచి, అంతకుముందు నేను వినలేదు కానీ అప్పటి నుంచి వింటుంటే, అంటే ఆ పేరే కొద్దిగా ఆసక్తి ఉండే వినడానికి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అని చెప్పి ఏదైనా చదివినప్పుడు చాలా మంచిగా అనిపించేది. అట్లాంటి డిటిఎఫ్ సంబంధించినటువంటి ఒక అంశం కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మీరు అన్నారు, ఇందాక సత్తయ్య గారు అన్నారు, రకరకాల చర్చలు, డిబేట్లు మీడియాలో ఉండి ఒక జర్నలిస్ట్గా తెలంగాణ రాష్ట్రం మనకెందుకు కావాలి అని చెప్పి రకరకాల చర్చలు నిర్వహిస్తున్నప్పుడు అనేక మంది ఉపాధ్యాయ సంఘాలతోటి మేము మాట్లాడుతుండే, అనేక మంది ఉపాధ్యాయులను పిలిచి చర్చలు చేస్తుండే, వాళ్ళు ఎక్కడన్నా నిరసనలు దీక్షలు చేస్తే వెళ్తుండే. అప్పుడు తెలిసినటువంటి అంశం ఏంటంటే డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అనేటువంటి ఒక ఉపాధ్యాయ సంఘం మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం కావాలి, ఒక చిన్న రాష్ట్రం ఏర్పడాలి అని చెప్పేసి దానికోసం తీర్మానం చేసినటువంటి మొట్టమొదటి సంఘం డిటిఎఫ్. ఇప్పటికీ కూడా సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అది చరిత్రలో డిటిఎఫ్కి ఆ గౌరవము, ఆ స్థానం ఉంది. అట్లాంటి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నటువంటి సభకు నేను మొట్టమొదటిసారిగా ఇవాళ వచ్చినాను. చాలా సంతోషంగా ఉంది. నేను గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా, కానీ ఇట్లాంటి సందర్భంలో రావడాన్ని మాత్రం నేను బాధగా ఫీల్ అవుతున్నా. అది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో నౌకరు వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్క పెన్ స్ట్రోక్తో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే మన ప్రభుత్వ పాఠశాలలన్నీ బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే మన కాడ వివక్షకు గురవుతున్నటువంటి మన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా స్వేచ్ఛ లభిస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, పిఆర్సీలు వస్తాయి, డిఏలు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు, ఇవాళ ఒక కార్పొరేట్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అని మనమే చెప్పినాం. అందులో నాలాంటి వాళ్ళము అవకాశం ఉన్న ప్రతి చోట పొద్దు మాపు మాకు వేరే పనేం లేకుండే టీవీలో కూర్చొని తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిని ప్రతినిత్యం ఎవరన్నా తెలంగాణ అనే పదాన్ని మర్చిపోయినరు అని అంటే మళ్ళా గుర్తు చేస్తుంటాం.
అట్లాంటి పరిస్థితి అటు యాజ్ ఎ జర్నలిస్ట్గా కావచ్చు, లేదంటే ఎక్కడ ఒక తెలంగాణ ఉద్యమం జరిగేటటువంటి ఒక 10 మంది కూర్చున్నా కూడా అక్కడికి మేము కూడా మాట్లాడుతుంటాం. ఇవాళ అట్లాంటి వాళ్ళం అందరం కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో సమాజానికి ఒక మాట చెప్పి అందరినీ కూడా ఉద్యమంలో భాగస్వాములను చేసిన వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి పాత్ర ప్రభుత్వ ఉద్యోగులదైతే, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి పాత్ర ఉపాధ్యాయులది. ఎందుకంటే ఊర్లలో మనకు వెనకటి నుంచి కూడా, నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఒక మాట ఎప్పుడు ఉంటుండే, ఏంటంటే ఎలక్షన్స్ రాగానే టీచర్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ప్రజలని, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి సెక్షన్ టీచర్స్. కాబట్టికే ఈ టీచర్స్ మనోభావాలు అభిప్రాయాలు ఎట్లా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫలితాలు అట్లా వస్తాయి, జనాల్ని మోటివేట్ చేస్తారు అని చెప్తుండే. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా గదే జరిగింది. ఎక్కడ ఉన్నటువంటి టీచర్లు అనేటువంటి వాళ్ళు ఎక్కడున్నారో, తెలంగాణ సోయి ఎక్కడుందో వాళ్ళందరినీ కూడా చాలా తెలివిగా ఆ ఉద్యమంలోకి లాగింది. అయితే సరే, మనందరం కోరుకున్నాం తెలంగాణ రాష్ట్రం కావాలనే కోరుకున్నాం. ఒకరు మనల్ని రప్పించినంత మాత్రాన మనం పోలే. ఆ రోజు కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా రాష్ట్రం ఒకటి వస్తే చాలనుకున్నారు. ఆనాడు 42 రోజులు చేసినటువంటి సకల జనుల సమ్మెలో కూడా ఆనాడు ఇయ్యాల ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లెక్క కనుక వివక్ష చూపించి ఉండుంటే, ఇంత నిరంకుశత్వం కనుక ఉండుంటే, ఈ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఆనాడే ఉద్యోగాలు ఊసిపోయేవి. అయినా సరే మా ఉద్యోగాలు ఊసిపోయినా పర్వాలేదు, ఏం చేస్తారో చెయ్యని అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా సకల జనుల సమ్మె చేసినాయి. ఇయాటి వరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి సమ్మె జరగలే. అంత చేస్తేనే ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో కదలికొచ్చింది. అంత చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఇన్నాళ్ళు సమ్మె చేస్తున్నారు అనేదే అక్కడ కీలకమైంది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వటంలో అదొక కీలకమైనటువంటి అంశం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, అన్నిటికంటే ఇవాళ నేను ఉపాధ్యాయులుగా మీ హక్కుల కంటే దానికంటే ముందు నేను వేరే అంశం కూడా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒక సమాజం నిర్మాణం జరగాలన్నా కూడా, ఇవాళ ఒక వచ్చే తరానికి వివేకం కావాలన్నా, విచక్షణ కావాలన్నా, వాళ్ళకు పరిణితి రావాలన్నా, ఈ సమాజం పట్ల స్పృహ కలగాలన్నా, ఏం తెలవాలన్నా కూడా దానికి పాఠశాలనే పునాది. ఒక విద్యార్థికి వ్యక్తిత్వ నిర్మాణం అనేటువంటిది జరిగేదే ఒక పాఠశాలలో. మరి ఇలా పాఠశాలలే లేనటువంటి తెలంగాణను సృష్టిస్తుంటే మనమందరం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రం వస్తే నేనైతే అనుకున్నా ఊరికొక ప్రభుత్వ పాఠశాలలో, ఒక కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ఉంటుంది అని నేను నిజంగా కోరుకున్నా. ఆనాడు చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా అనుకున్నారు. ఆనాడు మొత్తం ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకము, కార్పొరేటైజేషన్కు మేము వ్యతిరేకము, KG to PG ఉచిత నాణ్యమైన నిర్బంధ విద్యను అందిస్తాము అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కేసీఆర్ గారు అంటే మనందరం కూడా KG to PG ఉచిత నిర్బంధ విద్య రావాలంటే మన తెలంగాణే రావాలి అన్నాం. ఇవాళ వచ్చిన తర్వాత ఏమైంది అంటే 12,000 పాఠశాలలు తెలంగాణలో మూసివేయబడ్డాయి. పాఠశాలలు మూసివేయబడితే కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రజానికంగా మనం ఉన్నాం. ఆనాటి తెలంగాణ ఉద్యమకారులుగా మనం ఉన్నాం. ఇవాళ ఈ వేదికగా నేను ముఖ్యమంత్రిని ఒక మాట అడుగుతున్నాను. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడికి అంత వైభవంగా గుడిని 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్తారు, అరే దేవుని గుడి, దేవుని దర్శించుకోవడానికి రావాలి అని అంటే చుట్టూ పరిసరాలు బాగుండాలి, దేవుడి వైభవం ఉండాలి, దానికి అన్ని హంగులు ఆర్భాటాలు ఉంటేనే, ఆ లక్షణం ఉంటేనే వచ్చేటటువంటి ప్రజానీకం కూడా వస్తారు. తిరుపతి లెక్క మన యాదాద్రిని చేసుకోవద్దా అని ఇవాళ నేను అదే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. సమాజానికి, ఊరుకు, వాడకు గుడి అక్కరలేకపోయినా బడి కావాలి. గుడి ఉన్నా లేకపోయినా భగవంతుడు అనేవాడు ప్రకృతిలో ఉంటాడు. గుడి ఉన్నా లేకపోయినా నీకు బడి కావాలా. అట్లాంటి బడులు లేకుండా చేసినప్పుడు మనం ఎన్ని గుళ్ళు కట్టుకుంటే ఏం లాభం? అట్లాంటి బళ్ళు మొత్తం మూసేస్తుంది. ఉన్న బళ్ళల్లా ఎంత బాధాకరం అంటే 6 సంవత్సరాల నుంచి ఒక్క ప్రభుత్వ పాఠశాలకు సున్నం కొట్టించిన దాఖలాలు లేవు, కిటికీలు పెట్టించిన దాఖలాలు లేవు, తలుపులు పెట్టించిన దాఖలాలు లేవు, కొత్త బెంచ్ కొన్న దాఖలాలు లేవు, కనీసం కొత్త బోర్డులు చాక్ పీసులు పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. ఆఖరికి ఈ అకాడమిక్ ఇయర్స్, ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పటికి స్కావెంజర్స్ను కూడా తీసేస్తే బళ్ళల్లా టీచర్లు టాయిలెట్లు కడుగుతున్నారు. ఇంతకంటే అవమానకరమైనటువంటి అంశం ఏముంటుంది? మరి మనం అందరం ఏం చేస్తున్నాం? మన పోరాటాల రూపం మార్చుకోవాలనా, లేకపోతే మన నిరసనను ఇంకో రకంగా చెప్పాలనా?
ఇవాళ మనం ఏం చేయాలి అనేటువంటిది కూడా మనందరం కలిసి ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం టీచర్లకు సంబంధించినటువంటి అంశం కాదు, ఇది తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి అంశం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 48% విద్యార్థులు చదువుకుంటున్నారు. 48% విద్యార్థులు పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించినటువంటి పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలల్లో వసతులు లేకపోతే, పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్లు లేకపోతే, పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలల ఆయాలు లేకపోతే, వాళ్లకు నాణ్యమైనటువంటి భోజనం లేకపోతే, ఇవాళ 50% వచ్చేటటువంటి తరమంతా కూడా చదువుకు దూరం అయితే ఈ తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణకు బదులు బానిస తెలంగాణ అవుతుంది. ఎందుకంటే రజాకార్ల టైంలో దొరలు పరిపాలించే నాడు ఎవడన్నా చదువుకుంటా అంటే నీకెందుకురా చదువు, చదువుకుంటే నీకు జ్ఞానం వస్తుంది, చదువుకుంటే నువ్వు ప్రశ్నిస్తావు, ప్రశ్నించేటోడు ఈ సమాజంలో ఉండొద్దు కాబట్టి, మా అధికారానికి అడ్డం తిరిగేటోడు ఉండొద్దు కాబట్టి మీరు చదువుకోవద్దు అని వాళ్ళని శిక్షిస్తుండే ఎవరైనా చదువుకుంటా అంటే. ఇవాళ కూడా ఈ ప్రజాస్వామ్య తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 1200 మంది అమరులైన వాళ్ళ ప్రాణ త్యాగాల మీద తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరొకసారి మనం ఆ బానిస తెలంగాణ దిశకు ఈ తెలంగాణ సమాజం పోతుంటే మరి మనకు ఈ సమాజానికి అర్థమైతలేదా? ఎందుకు మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ నోర్లు మూసుకొని ఊరుకుంటున్నారు? సమాజానికి జరిగే ద్రోహం వాళ్ళకి అర్థమైతలేదా? అది మనందరం కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను ఇట్లా నాశనం చేసింది. ఇవాళ 540 పోస్టులు ఖాళీ ఉంటాయా? మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్వి ఎంఈఓ పోస్టులు 540 పోస్టులు తెలంగాణ వ్యాప్తంగా ఖాళీలు ఉంటే ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకే దాదాపుగా ఒక్కొక్కలకు 4-5 మండలాలు అప్పచెప్తుంటే ఇవాళ ఈ పరిపాలన ఎట్లా జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్ సాధ్యమవుతుందా? ఇవాళ 4 నియోజకవర్గాలకు ఒక ఎమ్మెల్యే పెడితే అయిపోతుందిగా. మరి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే మాత్రం మీకు కావాలి. దుబ్బాకల ఎమ్మెల్యే చచ్చిపోతే 3 నెలలు తిరక్క ముందు బై ఎలక్షన్ పెట్టి మీరు ఎలక్షన్కు పోతున్నారు. మరొక టీచర్ ఒక పాఠశాలలో ఒక టీచర్ లేకపోతే మీరెందుకు రిక్రూట్ చేస్తలేరు? ఎంబటే ఒక ఎంఈఓ లేకపోతే 6 ఏళ్ల నుంచి మీరు ఎందుకు రిక్రూట్ చేస్తలేరు? ఒక డిఈఓ లేకపోతే ఎందుకు రిక్రూట్ చేస్తలేరు? మేము ఒకసారి సర్వే చేయడం కోసం ఎడ్యుకేషన్ ఎట్లా నడుస్తుంది కేరళలో అని చెప్పేసి, ఢిల్లీలో అని చెప్పి సర్వే చేయడం కోసం మా యువ తెలంగాణ పార్టీ తరఫున పోయిన సంవత్సరం ఒక డెలిగేషన్ కేరళకు పోయినాం. కేరళకు పోయి నేనే స్వయంగా పాఠశాలలు తిరిగినాను. పాఠశాలలో తిరిగి కేరళలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, మన కాడ ఏం జరుగుతుందని తెలిస్తే ఆశ్చర్యపోతాం. మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఆడికి పోతే ఒక్కొక్క స్కూల్లో ఉన్నటువంటి ముందు ఆఫీస్ ప్రిన్సిపాల్ కూర్చునేటువంటి రూమ్లో ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు పెట్టి బోర్డు మీద చార్ట్ వేస్తారు. చార్ట్ వేసి రాస్తారు. ప్రతి క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్లో ఓసీ ఎంతమంది, రిజర్వేషన్ స్టూడెంట్స్ ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనారిటీలు ఎంతమంది, ఏ పిల్లలు దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు, వాళ్ళకున్నటువంటి పాజిటివ్స్ ఏంది, వాళ్ళకున్నటువంటి నెగిటివ్స్ ఏంది, అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్లకు ఒక పూట భోజనం పెట్టాలా, ఎవరెవరికి ఒక పూట భోజనం పెట్టాలా, ఎవరెవరికి 2 పూటల భోజనం మనం పెట్టాలి, ఎవరికి పుస్తకాలు పెన్నులు బ్యాగులు ఇవ్వాలి అని చెప్పి ఒక డీటెయిల్డ్ చార్ట్. మీరు నమ్మరు, ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక్క స్టూడెంట్ ఉన్నా కూడా క్లాస్ నడిపిస్తున్నారు. ఒక్క స్టూడెంట్ ఉంటే కూడా క్లాస్ నడిపిస్తున్నారు. నేను వెళ్ళి చూసినటువంటి ఒక పాఠశాలలో మొత్తం స్టూడెంట్సే 68 మంది. 68 మందికి 13 మంది టీచర్లు ఉన్నారు. 13 మంది టీచర్లు ఉన్నారు. ఏ క్లాస్కు ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్ట్. తెలుగు వాళ్ళకు కేరళ కాబట్టి వాళ్ళ మలయాళంకు మలయాళము, ఇంగ్లీష్కు ఇంగ్లీషు, సైన్స్కు సైన్సు, మ్యాథ్స్కు మ్యాథ్స్, ప్రతి సబ్జెక్టు ఇంక్లూడింగ్ పీఈటీ. ఆయాను కూడా పిలిచి మాట్లాడినా నేను, భోజనం ఎట్లా పెడతారు అని. అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ ఒక పూట భోజనం పెడితే టిఫిన్ కూడా పిల్లలకు మార్నింగ్ టిఫిన్ కూడా లోకల్లో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరినీ కలిసి ఫండింగ్ చేయించి పిల్లలకు టిఫిన్ కూడా పెడతారు. ఒక ప్రభుత్వ పాఠశాలను గుడి కంటే ఎక్కువ పవిత్రంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇవాళ ఆ సోయి మన తెలంగాణలో లేదు. పక్క రాష్ట్రం మనం అనుకున్నాం కదా, ఆనాడు తెలంగాణ వస్తే మనం సంపన్నమైనటువంటి రాష్ట్రం వస్తుంది, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడక తింటారు, అందుకే వాళ్ళు పక్కకు పోతలేరు అని చెప్పి. ఇవాళ పక్క రాష్ట్రాన్ని చూస్తే సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఇవాళ వాళ్ళు అమ్మఒడి కార్యక్రమం కింద ప్రతి పిల్లవాడిని స్కూల్లో వేయాలి, ప్రతి పాపను స్కూల్లో వేయాలి అని తల్లి అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారు.
50,000 పాఠశాలలను పునరుద్ధరించాలి అని చెప్పి డెడ్ లైన్ పెట్టి ఒక్క విద్యా సంవత్సరం తిరిగేలోపు 50,000 పాఠశాలలను ఇవాళ అక్కడ పునరుద్ధరిస్తున్నారు. మరి ఇలా మనకెందుకు సోయలేదు? ఇంత చైతన్యవంతమైనటువంటి సమాజంలో పుట్టిన మనం ఎందుకు ఆలోచిస్తలేం? చాలా బాధ అనిపిస్తుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇందుకోసమేనా మనం మాట్లాడింది అని చెప్పి. ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి మనం. అసలు పాఠశాలే లేకపోతే ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తారు? అసలు పాఠశాలే లేకపోతే రేపు పొద్దుటి తరం ఎక్కడి నుంచి వస్తుంది? ముందు మనం ఆలోచించాల్సినటువంటి అంశం అది. ఇవాళ ఎందుకంటే నేను చాలా ఆవేదనతోటి మీ అందరి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ముందు మనం పాఠశాలలను కాపాడుకున్నాం. 12,000 పాఠశాలలను మూసివేసిన పాఠశాలలను తెరిపించేటందుకు ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఒక తీర్మానం చేయండి. వాటి కోసం కొట్లాడదాం. 10 మంది పిల్లలున్నా కూడా ఆ పాఠశాల తెరవాలి, వాళ్ళకు చదువు చెప్పాలి. 10 మంది ఉన్న చోట కూడా పాఠశాల నడవాలి. ఖాళీ ఉన్న ప్రతి ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. ముందు ఆ డిమాండ్లు పెడదాం. ఆ డిమాండ్ల తర్వాత నేనేమంటా అంటే ఇవాళ ఇక్కడికి ఈ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇవాళ మీరు డిమాండ్ చేస్తున్నారు, పిఆర్సీ కావాలి, ఐఆర్ఎన్ డిక్లేర్ చేయాలి, మన డిఏలు మనకు రావాలి అని చెప్పి. ఎస్, అది మన హక్కు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రి నుంచి మొదలుపెట్టి, ఎమ్మెల్యే నుంచి మొదలుపెట్టి, ఎమ్మెల్సీల నుంచి మొదలుపెట్టి మంత్రుల దాకా మీ జీతాలు అయితే పెంచుకున్నారుగా. మీరు పెంచుకోలే లక్షల రూపాయల జీతాలు. ఇవాళ మనుషుల జీవన విధానం మారుతున్నప్పుడు, ఖర్చులు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరగాలిగా. అవి పెంచకుండా ఇవాళ కనీసం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలు ఇవ్వకుండా, పిఆర్సీ ఇవ్వాల్సినటువంటి సమయంలో ఐఆర్ కూడా డిక్లేర్ చేయకుండా ఇవాళ ఘోరమైనటువంటి పరిస్థితి. ఉపాధ్యాయులతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులది కూడా ఇవాళ చిన్న జిల్లాలు చేసి జిల్లా కలెక్టరేట్ ఇక్కడనే ఉన్నది, భువనగిరి జిల్లా కలెక్టరేట్. ఇంక ఇది చాలా నయం. వేరే జిల్లాలలో జిల్లా కలెక్టరేట్లకు పోతేనైతే ఆఫీసులు చిన్న ఆఫీసులకు పోతే 1,000 రూపాయలు ఇస్తారు మెయింటెనెన్స్ ఖర్చు. 1,000 రూపాయల మెయింటెనెన్స్ ఖర్చుతో అలా ప్రగతి భవన్ మెయింటైన్ చేసుకొని చూపిస్తే అప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా గట్లే ఇస్తే సరిపోతుంది మామూలుగా అయితే. ఇవాళ ఎంఈఓ ఆఫీసులు, డిఈఓ ఆఫీసులలో 1,000 రూపాయలు స్టేషనరీ ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు ఇస్తే 1,000 రూపాయలలో ఏమొస్తుంది? కాబట్టి నేనేమంటున్నా అంటే నిజంగా ఇవాళ ఒక వ్యక్తిత్వ నిర్మాణం చేసి తెలంగాణ సమాజంలో ఒక సమాజాన్ని నిర్మించేటటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఎల్లకాలం మీ హక్కుల కోసం మేము యువ తెలంగాణ పార్టీగా మేము సపోర్ట్ చేస్తాం. ప్రతి సందర్భంలో మా నేపథ్యం అట్లాంటిది. మీరు ఇందాకనే చెప్పినారు తెలంగాణ ఉద్యమంలో నేనేం చేసినాను అని. మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేమేం చేస్తున్నామో మీకు తెలుసు. మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి కూడా, తెలంగాణ ఉద్యమం జరక్క ముందు కూడా చదువు ఉండాలి, విద్య ప్రతి ఒక్కరికి కూడా అందాలి అని చెప్పి ఇక్కడనే ఇదే భువనగిరిలో దాదాపు 1,30,00,000 రూపాయలు పెట్టి ఎన్నడో 1998 అనుకుంటా నాకు తెలిసి అయితే 90లలోనే ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ కట్టించారు. అక్కడ నాకు గుర్తు, నేను పోయినసారి ఎలక్షన్లోకి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్ చెప్పినటువంటి అంశం, ప్రిన్సిపల్ ఎందుకండి పిల్లలు వచ్చేటటువంటి స్ట్రెంత్ తగ్గుతుంది అంటే ప్రిన్సిపల్ మేడం ఒక మాట అన్నారట, ఏం లేదు సార్, మధ్యాహ్న భోజనం లేకపోవటం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఇయర్ 1,000-1,200 మంది ఉన్న పిల్లలు ఈ సంవత్సరానికి వచ్చేసరికి 100 మంది 50 మంది మధ్యాహ్నానికి వచ్చేసరికి మొత్తం స్ట్రెంత్ వెళ్ళిపోతుంది, ప్రతిసారి కూడా ఆ నష్టం జరుగుతుంది అని. అంటే 1,200 మంది స్టూడెంట్స్కి దాదాపుగా 5 సంవత్సరాలు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఆయన పెట్టించారు. దాంట్లో ఏ స్వార్థం లేదు ఆనాడు, కేవలం పిల్లలు చదువుకోవాలి. కాలేజీ ఆనాడు ఉన్నటువంటి యువతను కూడా ఈ సమాజానికి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు యువజన సంఘాలు పెట్టినాడు కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరిగినాడు, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే తెలంగాణ జాతరలు లాంటివి చేయటంలో కావచ్చు, తరువాత రాజకీయంగా తనకు ఎంత నష్టం జరిగినా సరే ప్రతి నిమిషం కూడా తెలంగాణ సమాజం కోసమే ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు పనిచేసినటువంటి చరిత్ర మా పార్టీ అధ్యక్షులది. ఆనాటి నుంచి పనిచేసిన యువజన సంఘాల చరిత్ర అట్లాంటిది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వచ్చిన తెలంగాణలో తెలంగాణ పరిరక్షణ కోసమే మేముంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలను తెరిపించడం కోసం మాకు దొరికిన ప్రతి అవకాశంలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాపాడడంలో మేము ముందుంటాము. అన్నిటికంటే ఎక్కువ
నేను ఇయాలే చెప్తున్నాను, గుడి కంటే బడి ముఖ్యం, ఆ బళ్ళే టీచర్ ముఖ్యం. కాబట్టి టీచర్స్కు సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడేటువంటి విషయంలో మీరు ఏ పోరాటం చేసినా దానికి మేము ఖచ్చితంగా మా యువ తెలంగాణ పార్టీ 100కు 100% మద్దతునిస్తుంది. మీరందరూ కూడా మూసిన పాఠశాలలు తెరిపించడం కోసం ఒక తీర్మానం చేయండి, మేము మీకు సపోర్ట్ వస్తాము. మనం ఎక్కడి దాకా పోయినా సరే ఆ పాఠశాలలను తెరిపించుకుందాం. మన పిఆర్సీలు, మన డిఏలు, మన ప్రమోషన్లు, అంతర్జిల్లాల బదిలీలు, ప్రతి హక్కును కూడా తెచ్చుకునేటట్టుగా కొట్లాడదాం. జై తెలంగాణ. ఈనాడు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రుద్రమ్మ గారు మాట్లాడుతూ, నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం ఏ లక్ష్యాల కోసమైతే కొట్లాడామో ఇవాళ అవి ఏమైపోయినాయి, ఈ పాలన విధానాన్ని చూస్తుంటే ఇవాళ మన మనసులు కావచ్చు, ఇవాళ మన ఏ విధంగా మనం బాధపడుతున్నామో చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా ఈ సమాజంలో సమాజ పురోగతికి కావచ్చు, సమాజ వికాసానికి కావచ్చు, బడి లేకపోతే సమాజ వికాసం కానీ ఒక వ్యక్తి ఒక పిల్లవాడిని వ్యక్తిత్వ నిర్మాణం జరగాలన్నా కానీ బడి అవసరము, ఉపాధ్యాయులు అవసరము. ఇవాళ డిటిఎఫ్గానైతే మొదటి నుంచి కూడా మేము కామన్ స్కూల్ సిస్టాన్ని భారతదేశంలో అమలు చేయండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా సమానమైన నాణ్యమైన విద్య అందాలని చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రతిభ ఎట్లా వస్తుంది? ఇవాళ ఒక కార్మికుని పిల్లవాడిని కాంచి రాష్ట్రపతి పిల్లవాడు కూడా ఒకే బడిలో చదివినప్పుడు మాత్రమే ఒక సమానమైనటువంటి అవకాశం లభిస్తుందని చెప్తా ఉన్నాం. మనం ఒక కలెక్టర్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కలెక్టర్ కొడుకైనా ఒక కార్మికుని కొడుకైనా ఒకే బడిలో చదివినప్పుడు అప్పుడు ఆ అధికారికి ఆ బడి మీద ప్రేమ ఉంటుంది, తర్వాత పాలకులకు ప్రేమ ఉంటుంది. ఇవాళ గ్రామాలలో ఉండేటువంటి వార్డు మెంబర్ కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదివించట్లేడు. ఎందుకంటున్నానంటే వార్డు మెంబర్ తప్పు పట్టడం కాదు, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా దుర్మార్గంగా ఇవాళ కుంటుపడిపోయినో తెలుస్తా ఉన్నాం. మేడం గారు చెప్పారు, అన్నీ చెప్పారు. కాబట్టి ఇవాళ టీచర్లను మాత్రం నిందిస్తారు. టీచర్ల పిల్లలు ఎందుకు చదువుతారు? టీచర్లు తెలుసు కదా తన బడిలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి. ఇవాళ 5 తరగతులకు ఒకే టీచర్ బోధించే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ హై స్కూళ్ళల్లో టీచర్స్ రిటైర్మెంట్ అవుతే ఇవాళ వాడిని ఫిలప్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ చాలా పాఠశాలల్లో అంటే ఒక విషయం మీద బోధించేటువంటి అనేక సబ్జెక్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. మరి ఆ పిల్లలు ఎలా చదువుకుంటారు? ఇవాళ ఒక్క పిల్లవాడు చదువు లేకుండా నిరక్షరాస్యుడైతే ఆ పిల్లవాడికి చదువు నేర్పితే ఒక అంబేద్కర్ కావచ్చు కదా, ఆ పిల్లవాడు ఒక అంబేద్కర్ కావచ్చు కదా, ఈ సమాజానికి ఉపయోగపడవచ్చు కదా. నాకు గుర్తు 2014 అనుకుంటా మేడం, జనరల్ ఎలక్షన్స్ అప్పుడు జమ్మూ కాశ్మీరు కొండల మీద ఒకే ఒక ఓటు ఉన్నది. ఆ ఒకే ఒక్క ఓటు కోసం హెలికాప్టరు మొత్తం కూడా ఎలక్షన్ సిబ్బంది పోయి ఓటు వేయించుకొని ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వాలకు పాలకులకు ఓటుకున్నటువంటి ప్రాధాన్యత, అంటే ఓటు ఎందుకు? తన అధికారంలోకి రావాలి కాబట్టి ఓటుకున్నటువంటి ఒక ప్రాధాన్యత ఇవాళ ఒక పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఆలోచన లేదు. అంటే ప్రజలు చైతన్యవంతమైతే పాలకుల యొక్క ఆటలు సాగవు. ఈ ఒక పెట్టుబడిదారి వ్యవస్థలో ప్రజలని ఎంతసేపు అణచివేసి ఉండాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కుట్ర ఇక్కడ జరుగుతూ ఉన్నది. మేము మొదటి నుంచి కూడా ఈ పాఠశాలలు మొత్తం కూడా రద్దవుతూ ఉంటే కూడా మేము విద్యా పరీక్షల సమితితోటి, తర్వాత అఖిల భారత విద్యా హక్కుల వేదికతోటి ఇవాళ మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం డిటిఎఫ్గా. పోయిన సంవత్సరం కూడా 2000 పాఠశాలలు మూసివేస్తామంటే కూడా ధర్నాలు చేశాం. ఈ సంవత్సరం మూసివేయకుండా చేశాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్లు మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునేటందుకు కానీ మొత్తం కూడా కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేసేందుకు కూడా మేము మొదటి నుంచి కూడా డిటిఎఫ్గా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము చేసేటువంటి అనేక పోరాటాల్లో కూడా మీరు భాగస్వాములు అవుతామన్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా జిష్ట బాలకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉద్యమిస్తున్నప్పటి నుంచి కూడా మేము చాలా మా ఆర్గనైజేషన్ చాలా దగ్గరగా చాలా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే మేము ఎమ్మెల్యే నిలబెట్టినప్పుడు ఆర్థికంగా సహకారం చేసి చాలా సపోర్ట్ చేశారు మాకు. మేము ఏ మహాసభలు ఏర్పాటు చేసుకున్నా ఖచ్చితంగా వారు మాకు ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు. మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా సార్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా సార్ గురించి మాకు తెలుసు. ఈ ప్రాంతంలో తెలంగాణ యొక్క ఆకాంక్షల్ని గుర్తు చేసి అనేక ఉద్యమ కార్యక్రమాలని అనేక సదస్సులు ఏర్పాటు చేసింది బాలకృష్ణారెడ్డి గారు. కాబట్టి ఇవాళ
బాలకృష్ణారెడ్డి గారు ఇవాళ రాజకీయంగా ఎట్లా వెనకబడిపోయారు, ఎవరి స్వార్థం కోసం జరిగింది, ఇవాళ ఏ ముక్కు ముఖం లేని వాళ్ళు కూడా ఇవాళ రాజకీయ రంగంలోకి వచ్చి ఇవాళ ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు పొందుతారు కూడా మనకు అందరూ తెలుసు. ఖచ్చితంగా ఒక నవ తెలంగాణ కావచ్చు, ఒక ప్రజాస్వామిక తెలంగాణ మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నుంచి మేము జయశంకర్ గారు ఉన్నప్పుడు కూడా మేము అనేక సదస్సులు ఆహ్వానించాం. సార్ మనకు ఈ తెలంగాణ వస్తే భౌగోళిక తెలంగాణ రావద్దు సార్, మనకి ఒక సమసమాజ తెలంగాణ కావాలి అంటే 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 సార్ ఒకటే అనేది, ఫస్ట్ అయితే తెలంగాణ రానియండి, తర్వాత చూద్దాం. కానీ నిజంగా కూడా జయశంకర్ గారు బతికుంటే చాలా బాధపడేటోడు ఈ నిరంకుశ పాలకుని చూసి. ఎందుకంటే సార్ చెప్తే వింటాడు అనుకున్నారు, కానీ ఇవాళ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు ఎట్లా నిరంకుశంగా పరిపాలిస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా మేము డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ముందుంటామని, అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి మద్దతుని ఎప్పటికప్పుడు మేము తీసుకుంటామని తెలియజేస్తూ మా శిబిరానికి వచ్చి మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు మీరు కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా మా దీక్షా శిబిరానికి వచ్చినటువంటి సురపంగ శివలింగం యాత్ర స్వయం సంఘం సంబంధించినటువంటి బాధ్యులు మాట్లాడాల్సిందిగా